శ్రీ స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, గ్రీష్మ ఋతువు, షష్ఠి, మంగళవారం, జూన్ 17వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. శ్రీదేవతాగ్రహభుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపదే తవ సుప్రభాతం. ద్వారే వసంతే వరవేత్రహతోత్తమాంగాః. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరనట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. సువర్ణ కుంభతీర్థ మహోత్సవం కర్మ కరిష్యే ఇది సంకల్ప్య ఓం హిరణ్యగర్భ సమవృతాగ్రే భూతస్య జాతః పుతిరేక ఆసీత్ సదాధార పృథివీం ధ్యామతే మాం కస్మై దేవాయ నిత్యపుష్టాం గిరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి 1000 నామాల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
వెంకటరమణ